to strike and trying to win Pullaravu garu and Jai Hind justice served అని చెప్పి ఇంకొక ట్వీట్ చేసింది సరిగ్గా దాడి జరిగిన తర్వాత. సో కేవలం పాక్లో ఉన్న ఉగ్ర శిబిరాలు లక్ష్యంగా చేసిన దాడి, అలాగే మనక్కడ పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ పాకిస్తాన్ ప్రజల మీద కానీ దాడి చేయలేదు. అసలు వాళ్ళు మన లక్ష్యం కాదు. కానీ పాకిస్తాన్ విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతోంది. ఇప్పటికే 3 భారతీయులు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. పుల్లారావు గారు, వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? మీరు అన్నట్టుగా వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడాలి. భారతదేశం మెజర్డ్ రెస్పాన్స్ అంటారు, అంటే కొలతలు వేసి జవాబిచ్చాం. కొలత, మనం పాకిస్తాన్ ని అటాక్ చేయకూడదు, ఉగ్రవాదీ సెంటర్ అటాక్ చేద్దాం. అవి కూడా చాలా వరకు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, లేకపోతే మీ ఛానల్ చెప్పినట్టుగా ఇండియన్ ఓన్డ్ కాశ్మీర్, దాని మీద అక్కడికే వెళ్ళాం. తర్వాత అన్నిటికంటే ముఖ్యం, మన విమానాల వాళ్ళ బోర్డర్స్ క్రాస్ చేయలేదు. ఈ బోర్డర్స్ నుంచి అక్కడికి వేశారు మిసైల్స్. సో అన్ని రకాలుగా పాకిస్తాన్ కి మనం దారిచ్చాం. ఏం దారిచ్చావు చూడు, దీంతో ఆప్ చేయి, నువ్వు ఎక్స్ట్రా స్టెప్స్ తీసుకుంటావా మేము పెంచేస్తాం మెసేజ్ ఇచ్చాం. అది కూడా నిన్న రాత్రి 1 గంటకి స్టార్ట్ అయింది కదా, 1:44 అవును. నిన్న సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ న్యూయార్క్ లో అవగానే స్టార్ట్ చేశాం. ఆ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ లో భారతదేశం లేకపోయినా మెంబర్గా, టెంపరీ మెంబర్గా పాకిస్తాన్ ఉండినా ఒక ఏకాభిప్రాయం వచ్చింది ఏంటంటే, ఇలా ఉగ్రవాదీలు మాత్రం వదలకూడదు. అంతవరకే. పాకిస్తాన్ కండెమ్ చేయలేదు, పాకిస్తాన్ ప్రశ్నించారు. ఇవన్నీ ఇలా అంత పద్ధతి ప్రకారంగా మనం వెళ్ళాం, స్టెప్ బై స్టెప్. ఇలాంటి సంబంధాల్లో మెజర్డ్ రెస్పాన్స్ అంటారు, లేకపోతే ప్రపోర్షనట్ రెస్పాన్స్ అంటారు. ఒక వ్యక్తిని ఒక చిన్న చెంపగా మీద దెబ్బ కొట్టి వెళ్ళిపోతే వాడిని చంపేయమనలేదు, వాడు తిరిగి ఏదో కొడతాడు, పోలీసులకు సరి చేస్తాడు. సో అలాంటి రెస్పాన్స్ ఇచ్చాం. పాకిస్తాన్ ఏం చేస్తుందో చూడాలి. పాకిస్తాన్ చైనా మనిషి, చైనా ఏం చెప్తే చేస్తారు. చైనా లేకపోతే సైన్యం లేదు, ఏం లేదు. అసలు భారతదేశంతో సంబంధం లేదు, ఈక్వల్ కాదు, ఏమీ కాదు పాకిస్తాన్. చైనాయే అందరూ చేస్తుంది కాబట్టి చైనా ఏం చెప్తాది పాకిస్తాన్తో. ఇలాంటి సమయం చైనా మీద ఎంతో ప్రపంచ ప్రెషర్ ఉన్నది కాబట్టి తగ్గి ఆగు పెంచుద్ది అంటారా అంటే నేను అదే చేస్తారు అనుకుంటున్నాను. పాకిస్తాన్ కానీ పుల్లారావు గారు, పాకిస్తాన్ ప్రధాని మాటలు, భారత్ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది, మోసపూరిత శత్రువు భారత్ చేసిన దాడులు యుద్ధ చర్యలుగా చూస్తూ ఉన్నాము, ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలు నెరవేరనీయము, వారి తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తాం. హౌ డు యు లుక్ ఎట్ దిస్ కామెంట్స్? అదే అదోపోతే అతను తీసేస్తారు. ఆ మాటలు వదిలేద్దాం. వాళ్ళు చేసే పనికి తిరిగి జవాబు వస్తుంది. వాళ్ళకి కోపం వచ్చినా కోపం రాకపోయినా మనకి లెక్కలేదు. ఒక విషయం మర్చిపోకూడదు రిషి గారు, ప్రజలు చాలా మంది మర్చిపోతున్నారు. 1947 ఆగస్టు 15 మధ్యరాత్రి నుంచి వాళ్ళతో విరోధం కాశ్మీర్ తో స్టార్ట్ అయింది. ఇవాళ 80 సంవత్సరాలు 75 సంవత్సరాలు తగ్గని విరోధం అవుతుంది, తగ్గట్లేదు. 100 సంవత్సరాలు యుద్ధం అయిపోతుందా, ఇంకా ఎక్కువ అవుతుంది. ఒక 500-600 సంవత్సరాల క్రితం యూరోప్ లో జరిగింది 125 సంవత్సరాల యుద్ధం. 125 సంవత్సరాల యుద్ధం ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మధ్యన. అలా జరుగుతుంది. ఇది ఇవాళతో అయిపోయిందని మీరు నేను అనుకుంటే కొంచెం కరెక్ట్ కాదు. అంటే మీకు తెలియదని చెప్తలేదు, ఎవరికి కొద్దిగా పైన. ఇది ఫ్యాక్ట్, అది ఇవాళతో అయిపోయింది అది కాదు. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. భారతదేశం ప్రిపేర్ ఉన్నారా అంటే నేను చాలా మంది విమర్శిస్తున్నారు అక్కడక్కడ. ఏంటంటే నేను ఫుల్గా ప్రిపేర్ లేదని నేను చెప్తున్నాను. మీరు అడగవచ్చు ఎందుకు లేదండి, మీరు ఇలా కొట్టాయంటే నేను 2 విషయాలు మీ ముందర తీసుకొస్తాను. 3 విషయాలు ఇప్పుడే. ఫిబ్రవరి 23 మీరు పాకిస్తాన్తో అప్పుడు లాస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడతారా? వాళ్ళు 55 రోజుల్లో ఇది చేస్తారా? మరి అది అంత స్నేహం ఉన్నదా మీకు పాకిస్తాన్తో క్రికెట్ వెళ్ళి ఆడటానికి? ఒక క్రికెట్ మ్యాచెస్ పోతే పోయిందే ఉంది. ఇజ్రాయెల్, అరబ్ దేశాలు ఎప్పుడూ ఆడలేదు. సౌత్ ఆఫ్రికాతో మనం క్రికెట్ ఆడలేదు 40 సంవత్సరాలు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు నల్లవాళ్ళని చేసే ఇబ్బందుల సమయంలో మనం క్రికెట్ ఆడకపోతే ఏం పోతారు, ఆడారు. అదే కాకుండా సినిమా స్టార్లు ఇదంతా మంచిగా వెళ్తున్నాం, నవ్వుకుంటున్నాం, చేస్తున్నాం. ఇవన్నీ సిగ్నల్స్ కదా. ఈ సిగ్నల్స్ కాదా? 1000 మంది 2000 మంది పాకిస్తాన్ సిటిజన్స్ ఆడవాళ్ళు చక్కగా, నేను తప్పట్లేదు, వచ్చి పెళ్లి చేసుకున్నారు, ఇక్కడ ఉంటున్నారు. అది ప్రభుత్వం ఏం చేయలేదే. మన బయటపడే వరకు ప్రభుత్వం ఏం జాగ్రత్తలు తీసుకున్నది? ఆధార్ కార్డు తీసుకుని మీరు బర్మా బోర్డర్లో ఎక్కేస్తే బస్సు
2 వారాల్లో వచ్చేసి హైదరాబాద్ లో కూర్చోవచ్చు. ఏం చేస్తున్నారు మీరు? మీరు జాగ్రత్త అంటే ఇదేనా? సో చాలా నేను చెప్పేది ఏమంటున్నానంటే, ఎస్ మనకు ఆయుధాలు ఉన్నాయి, ఖర్చు పెట్టిన సొమ్ము అంతా, లేకపోతే పాకిస్తాన్ లేకపోతే ఈసారి భారతదేశం నెంబర్ 2 నెంబర్ 3 దేశం అయిపోతుంది. అంటే మీరు అనేది ఇప్పుడు ఏదైతే స్థావరాల మీద జరిగిన దాడులు అటాక్ అనే ముందే జరిగి ఉండాలనా? అటాక్ అంటే ముందులో కాదు, మనం జాగ్రత్తగా ఉండవలసి. పాకిస్తాన్ తో ఎప్పుడైతే సీరియస్ గా లేవు, మనం 370 ఆర్టికల్ రద్దు చేసాక 2019 ఆగస్ట్ జ్ఞాపకం పెట్టుకోండి. 2020 ఏప్రిల్లో చైనా మన మీదకి ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ ఒత్తిడి మీద. కాశ్మీర్ అంతా దుబ్బేశారు, మీతో స్నేహం ఏంటి, మాకు వెళ్ళి అటాక్ చేయండి అంటే వాళ్ళు వచ్చారు. అవి ఏదో బ్రహ్మాండంగా మన ప్రభుత్వం వాళ్ళు ఆపేసింది. చైనా కూడా యుద్ధం అయితే ఇండియాతో ఎలా వెళ్తారో మనం చెప్పలేమని వాళ్ళు ఆగారు, ఒప్పందానికి వచ్చారు. ఇప్పుడు అసలైన మనం నిద్రలేసి మెల్లిగా పని చేసుకుని ప్రజలకు ఏం చెప్పాలి? ఇవాళ మాకు కొట్టేసాం దెబ్బ అయిపోయింది అది వింటున్నాను, అన్ని ఛానల్స్ కరెక్ట్ కాదు. ఒక స్టెప్ వేసాం. అదే ఎగ్జాక్ట్లీ మీరు వింటే కనుక పుల్లారావు గారు, అంటే అందరూ నాకు తెలియదు, నేను అదే చెప్తున్నా.